నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చున్నాం. ఓకే. పండగ ఎలా జరుపుకుంటున్నారు? అసలు చాలా ఎక్సలెంట్‌గా హ్మ్. సంక్రాంతి ముందే వచ్చిందా, దానికన్నా బాగా ముందుగా జరుపుకుంటూ ఆ! చేసినట్టుంది. సంక్రాంతి కన్నా ఇంకా బాగా ఎక్కువగా జరుపుకుంటా ఉన్నాం. హ్మ్. సో, ఆల్ ఆర్ హ్యాపీ. హ్యాపీగా జరుపుకుంటున్నారు. చాలా దర్శనం ఎలా జరిగింది? ఎక్సలెంట్ అండి. హ్మ్. చాలా బాగా జరిగింది. ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి అడ్డంకి లేకోకుండా క్యూ లైన్‌లు కూడా చాలా గవర్నమెంట్ వాళ్ళు చాలా సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా బాగుంది. ఎట్ ద ఫస్ట్ టైము ఆ సమ్మక్క సారాలమ్మ గద్దెలు నిర్మించడం చేయటం సో చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నిన్న నైట్ నుంచి వచ్చి ఉన్నామండి. మేము పోతులు కానీ ఇది కానీ ఆ గిరిజన తల్లి ఆ సమ్మక్క సారాలమ్మ ఆశీస్సులతో మేము గత 15 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్గా వస్తూనే ఉన్నాం. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కోతులు మొక్కించుకోవటం కానీ ఇది కానీ మేము మొక్కుకోవటం కానీ మేము ఆ నమ్ముకున్న దేవత చాలా మంచిగా చూసి ఎవ్రీ ఇయర్ మమ్మల్ని అభివృద్ధి చేపిస్తూ చాలా చక్కగా చూస్తూ సత్యంగల మహాదేవత ఆ సమ్మక్క సారాలమ్మ. సో మేము ఎప్పుడు వస్తుంటాం. మా ఈ మొక్కుబళ్ళు పోతులన్నీ ఇవన్నీ మొత్తం అన్నీ చేసుకుంటూ ఉంటాం. చాలా హ్యాపీగా బాగుంది. చాలా అందరం కలిసి ఒక కుటుంబం మొత్తం ఒక చాటుకొచ్చి ఇలాంటి సంబరాల్లో పాల్గొని జాతరలో పాల్గొని పండగ జరుపుకోవటం అనేది మాకు మహా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఇందాక మీరు అంతా చూస్తున్నారు. మేము ఇచ్చిన ఏది మొక్కుబళ్ళు ఇవన్నీ చెల్లించుకుంటూ సమ్మక్క సారాలమ్మ అంటేనే వనదేవతలు. ఆ వనదేవతలు మేము ఇలా పూజించుకుంటూ మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ గుడి దర్శనం చేసుకొని రెగ్యులర్గా వచ్చి మొక్కుబళ్ళు ఇక్కడ చెల్లించుకుంటూ ఉంటాం. ఈ వనదేవతలే మా సమ్మక్క సారాలమ్మ మా ఇంటి విలవేల్పు. చాలా బాగా చేసుకుంటూ ఉంటామండి. అమ్మవారు కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా మంచిగా చూస్తూ ఉంటారు. ప్రసాదించి మాకు ఇచ్చే వరాలే మా అభివృద్ధికి దినదినం అభివృద్ధి చెందుకుంటూ మేము ఇక్కడికి వచ్చి మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటాం. మీరు చూస్తూ ఉండొచ్చు. ఇదిగోండి మా వనదేవతలు సమ్మక్క సారాలమ్మ. ఒకసారి మీరు చూడొచ్చు. సరదా అంత బాగుంటుంది. చూస్తున్నారు కదండీ! అసలు ఒక తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పండగ జరుపుకుంటున్నారు. ఇంత మంచిగా వంట చేసుకుంటూ ఆనందంగా ఫ్యామిలీస్ మొత్తం ఇంట్లో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ మర్చిపోయి కొన్ని డేస్‌కి ఒక 3, 4 డేస్‌కి ఇలా వచ్చి మంచిగా పండగలు చేసుకుంటూ హ్యాపీగా జరుపుకుంటున్నారు. ఇంత ఆనందంగా ఉంది. ఈసారి సమ్మక్క సారలమ్మ జాతర ఎంత జరుగుతుంది, ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో మీకు తెలుస్తుంది కదా చూస్తున్న కొద్దీ. చూస్తున్నారు కదండీ! మనం ఇంతమంది భక్తులతో మాట్లాడాం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ చాలా సంతోషంగా వచ్చి పండగని జరుపుకుంటూ ఉన్నారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.